ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చావకొట్టి సారీ అంటే సరిపోతుందా? ఇదే ప్రశ్నను తమిళనాడు ప్రభుత్వానికి సంధిస్తున్నారు సినీ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్. క్షమాపణలు చెప్పడం కాదు, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో చెన్నైలో భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు విజయ్. సెక్యూరిటీ గార్డ్ అజిత్ కుమార్ లాకప్ డెత్ తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తోంది. 4 ఏళ్ల డీఎంకే పాలనలో అనేక కస్టోడియల్ డెత్స్ జరిగాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా తమిళిగ వెట్రికళిగం ఆధ్వర్యంలో చెన్నైలోని స్వామి శివానంద సలైలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీవీకే అధినేత విజయ్ నిరసన ప్రదర్శనను లీడ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్పై మండిపడ్డారు విజయ్. అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ను సీబీఐకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం వెనుక స్టాలిన్ దాక్కున్నారని ఆరోపించారు. సీబీఐ బీజేపీ ఆర్ఎస్ఎస్ల పప్పెట్ లాంటిదన్నారు. గత 4 ఏళ్ల డీఎంకే పాలనలో జరిగిన కస్టోడియల్ డెత్స్ బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని విజయ్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు సీఎం స్టాలిన్ క్షమాపణ చెబితే సరిపోదన్నారు. స్టాలిన్ 4 ఏళ్ల పాలనలో అజిత్ కుమార్తో పాటు 24 మంది కస్టోడియల్ టార్చర్ కారణంగా చనిపోయారని విజయ్ ఆరోపించారు. వారి కుటుంబాల పరిస్థితి ఏంటని విజయ్ ప్రశ్నించారు. ఆ కుటుంబాలకు అందించిన పరిహారం ఏంటో చెప్పాలన్నారు. అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసును సీబీఐకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా తమిళనాడు పోలీసులను స్టాలిన్ అవమానించారని ఆరోపించారు. అన్నింటిలోనూ కోర్టులే కల్పించుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఎందుకున్నట్టు అని విజయ్ ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం దగ్గర సమాధానాలుండవని, సారీ మాత్రమే ఉంటుందని విజయ్ ఎద్దేవా చేశారు. స్టాలిన్ హయాంలో కస్టోడియల్ టార్చర్ కారణంగా మరణించిన 24 మంది కుటుంబాలకు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. అజిత్ కుమార్ కుటుంబానికి ఇచ్చినట్టే ఆ బాధిత కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు. శివగంగ జిల్లా తిరుపవనం సమీపంలోని మడుపురంలో భద్రకాళి అమ్మన ఆలయానికి వచ్చిన 2 మహిళా భక్తుల నగలు చోరీ అయ్యాయి. ఈ కేసులో ఆ ఆలయ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న అజిత్ కుమార్తో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అజిత్ను చిత్రహింసలకు గురిచేసినట్టు తేలింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అజిత్ ఒంటిపై 44 గాయాలున్నట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో కస్టడీలో ఉన్నప్పుడు అతడు తీవ్రమైన హింసకు గురైనట్టు డాక్టర్లు తెలిపారు. గుండె, కాలేయం వంటి అంతర్గత భాగాల్లో తీవ్ర రక్తస్రావం అయినట్టు వెల్లడించారు. గత వారం అజిత్ కుమార్ కుటుంబాన్ని విజయ్ పరామర్శించారు. వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.